నా ప్రజలు కావచ్చు. అదృష్టం నా అదృష్టం కానీ ఎవరు ఉండరు నాకు. జర్నలిస్టులలో ఎవ్వరు చాలా తక్కువ మంది తెలుసు అండి. ఎవరు తెలియరని అనలేం కానీ చాలా తక్కువ మంది తెలుసు. అక్కడ ఈనాడులో వర్క్ చేసినప్పుడు కూడా చాలా తక్కువ మంది, ఫ్యూ పీపుల్, 5-6 మంది కన్నా ఎక్కువ తెలియదు. తర్వాత అక్కడ దాకా ఎవరు వచ్చేవాళ్ళు కదా, ఏదో కలవడానికి రావడం. కానీ ఇప్పుడు నా పనిలో ఎవరన్నా పట్టించుకుంటే వాళ్ళ పనిలో నేను పట్టించుకుంటాను కదా. సహిస్తారా? లేదు కదా. అది అట్లాగే ఉంటుంది. ఎవరు వాళ్ళ వేదన వాళ్ళది, వాళ్ళ తపస్సు వాళ్ళది, వాళ్ళ కష్టం వాళ్ళది, వాళ్ళ సుఖం వాళ్ళది. అంతేకాని అలా చేయకూడదు, చెయ్యరు కూడా. ఎవరైనా చేస్తే కార్టూనిస్ట్గా ఉండలేరండి. ఎన్ని రోజులు ఇస్తారు? ఇప్పుడు ఏదో సామెత చెప్తారు కదా, తాడి చెట్టు ఎక్కేవాడిని ఎంతవరకు సపోర్ట్ చేస్తామని. ఎంత రోజు ఇస్తే దాంట్లో వాటా అడుగుతారా లేదా? మీ సాలరీలో అడుగుతారు, మీ కీర్తి ప్రతిష్టల్లో అడుగుతారు, బయట వెళ్ళి చెప్పుకుంటారు నేనే చెప్తున్నాను అని చెప్పి కదా. అట్లా ఎవరైనా మీకు తటస్థించారా? దొరికారా నేనే చెప్తాను అనేవాళ్ళు? లేదు. అట్లా రానివ్వకూడదండి ఎవరిని రానివ్వకూడదు. బయటికి తెల్లారి పబ్లిష్ అయ్యేదాకా బయటికి రాకూడదు అది. అయితే ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే ఎవరన్నా అడగొచ్చు, ఇది సలహా, ఇది బయటికి వెళ్తే నవ్వు వస్తుందా లేదా అట్లా అడగొచ్చు. కానీ నువ్వు నాకు ఐడియా ఇవ్వంటే రేపు కూడా భిక్షాపాత్ర పట్టుకొని వాళ్ళ దగ్గర కూర్చోవాల్సిందే కదా. అది కాదు. ఎలా ఉండేదండి రామోజీ గారితో? ఇప్పుడు ఒక ఎడిటోరియల్, మిగతా వార్తలంతా ఒక ఎత్తు, ఈనాడులో మీ కార్టూన్, అటు పాకెట్ కార్టూన్ కావచ్చు, లేకపోతే ఎడిటోరియల్ కార్టూన్ కావచ్చు, అదొక ఎత్తు. అంటే ఆయనతో మీరు ఫైనల్గా చూపించేటప్పుడు దాంతో డిస్కషన్స్ ఉండేవా, లేకపోతే ఒకటే ప్రతి 2-3 ప్రతులు వేసుకెళ్ళేవారా? ఎలా ఉండేది? ఆయనతో వర్క్ చేస్తే తెలుస్తుందండి. ఎందుకంటే చాలా బాగుంటుంది రిలేషన్. అందుకే 42 ఏళ్ళు పనిచేయగలిగాను అక్కడ. లేకుంటే చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఆ ఎన్వైరన్మెంట్ అదంతా బాగా ఫ్రెండ్లీగా ఉండేది. తర్వాత ఆయనతో చాలా బాగుంటుంది. అసలు ఇది చెప్పలేము, ఇట్లా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. బయట అనుకునేది ఒక రకంగా, ఇప్పుడు మీరు చుట్టూ ఇది ఉన్నట్టుగా సబ్ ఎడిటర్స్ ఉంటారన్నట్టుగానే అట్లా బయట అనుకునేది వేరు, అక్కడ జరిగేది వేరండి. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత ఈజీ కాదు. చర్చించేవారండి కార్టూన్ల కోసం, ఇది బాగుంది, ఇది ఈ రోజు వేసుకుందాం? తప్పకుండా ఒక మాట రాశారండి ఆయన నా బుక్లో. అవును. ఏం రాశారంటే, హీ కెన్ ప్రొడ్యూస్ ఎనీ నెంబర్ ఆఫ్ కార్టూన్స్ ఇన్ ఏ డే అని రాశారు. ఎన్ని కార్టూన్లు అయినా ప్రొడ్యూస్ చేయగలరు. అది కూడా పనికొచ్చేదే కదా, ప్రొడ్యూస్ చేయగలరు అంటే. అది ఆయనతో బాగానే ఉండేది, కష్టమేం లేదు. 100 వార్తలు చెప్పలేని దాన్ని ఒక